ఏమైంది స్వామి? నేను చేసే సేవల్లో లోపం ఉందా? తమకు నిద్ర రాలేదా? లేదు వత్స, నీ సేవా తత్పరత మాకెంతో నచ్చింది. కాస్త జలం తాగాలనుంది. ఈ ఋతువులో కంఠం మాటిమాటికి ఎండిపోతుంది. జలం ఏర్పాటు చేయి. దుశ్శాసన, నా వల్ల తప్పు జరిగిందా స్వామి? లేదు వత్స, ఒక విషయం తెలుసుకో సుయోధన. తప్పంటూ జరిగితే నేను రుద్రావతార సువాసుణ్ణి. తప్పును దిద్దుకునే అవకాశం ఇవ్వను. భయభీతులై విచలితులవ్వాల్సిన అవసరం లేదు వత్స. నేను కేవలం ఏం చెప్దామని లేచానంటే, ఈ రాజభవనాల్లో రాత్రిళ్ళు నిద్రించే అలవాటు నాకేమాత్రం లేదు. నేనేమో భయంకర అరణ్యాల్లో నివసించేటటువంటి సన్యాసిని. అందుచేత ఒకవేళ నాకు నిద్రంటూ వస్తే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే నిలబడి వీజనం వేస్తూ ఉండండి వచ్చా. ఒకవేళ నాకు కఠోర ప్రయత్నం ద్వారా నిద్ర పడితే వేడి వల్ల అయితే మెలకు రావచ్చు. తమరు నిశ్చింతగా ఉండండి. తమరిని వదిలి మేమెక్కడికి వెళ్ళాం. నిజం చెప్పాలంటే స్వామి, నేనెన్నెన్ని జన్మలెత్తినా తమ యొక్క చరణ సేవలే చేసుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ ఉంటాను. మామాశ్రీ, తమరు పరీక్షలంటూ ఎట్టి మాయాజాలంలో నన్ను పడేశారు. తన క్రోధం గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఆ ఋషి దుర్వాసుడు నన్ను భయపెడుతున్నాడు, విచలితుణ్ణి చేస్తున్నాడు. మరి ఒక్క క్షణం కూడా అతని సేవలను మానుకోరాదా? అర్థం కావటం లేదు. ఏం చేయాలి నేను? మామాశ్రీ, మదిర మాట దేవుడెరుగు. మదిరను కళ్ళారా చూసి కూడా ఎన్ని రోజులు. ఇంకా నా వల్ల కాదు ఈ శుశ్రూష, నా వల్ల కాదు. ఇక పాండవులంటారా, వారిని నేను నా బాహుబలంతో, నా పరాక్రమంతో ఓడిస్తాను. తమను మాత్రం ఒక పని చేయాలి మామాశ్రీ. తమ ఋషి సువాసుణ్ణి పంపించేయండి. ఓ నా ప్రియమైన మేనల్లుడా, మూర్ఖత్వంతో మాట్లాడడం పనికి రాదల్లుడు. ఇప్పుడు నీవు పసివాడివేం కాదు కదా, పెద్దవాడివయ్యావు. అరే, ఋషులకు సేవలందించే అవకాశాలెంతో మహాసౌభాగ్యం ఉంటేనే నాకేం అక్కర్లేదు అటువంటి సౌభాగ్యం. విన్నారుగా మీరు? విన్నారా? నాకు సుఖశాంతులు పోగొట్టాడు ఈ సువాసుడు. నాకు అనిపించడమే లేదు నేను హస్తినాపుర యువరాజునని. నా పరిస్థితి అతని చరణ సేవకుల్లాగా తయారైపోయింది. లేదల్లుడు, నేను నీకు అనేక మార్లు చెప్పానుగా అల్లుడు, దేన్నైనా పొందాలంటే మరేదో కోల్పోవాలి. నీవే గనక త్వరగా దుర్వాసుడికి సేవలు చేస్తూ ఉంటే ఆయన నీకు కోరుకున్న వరాలన్నీ ఇచ్చేస్తాడు. అది జరిగిన పిమ్మట ఆ పాండవుల సర్వనాశనం సునిశ్చితమే. సర్వనాశనం జరగాలంటే మామాశ్రీ, ఆ ఋషివర్యులు నా పట్ల ప్రసన్నులు కావాలి. ఆయన నన్ను వరాలు కోరుకోమని కూడా అడగాలి. అటువంటిదేమీ జరగదు, నాకు తెలుసు. అటువంటిదేమీ జరగదు. మామాశ్రీ,
నేను అనుకునేదేమిటంటే ఆ దూర్వాసుడు హస్తినాపుర రాజసింహాసనంపై కూర్చుని రాజ్యం చేయదలుచుకుంటున్నాడు హస్తినపై. అతడు ఇక్కడి సౌఖ్యాలన్నీ మరిగి తన వైఖరి మార్చుకుంటున్నాడు. కాదు, అది నీ అపోహమేనల్లుడు. ఋషులెన్నటికీ కూడా తమ ఋష్య ధర్మాన్ని విడనాడరు. ఆ మహర్షి దుర్వాసుడు ఆయనొక మహాద్రష్టయే, మహాద్రష్ట. ఈ ఋషులెప్పుడు కొన్ని గంటల పాటు కూడా ఎక్కడ ఒక్కచోటనే నిలకడగా ఉండరు సుమా. అందువలనే వీరు దేశ దిమ్మరుల్లాగా సంచార జీవితాలు గడుపుతూ ఉంటారల్లుడు. అల్లుడు దుర్యోధన, నీవు గనక 1-2 దినాలు ఋషివర్యుల సపర్యలు చేస్తే మాత్రం మరి చూసుకో, ఇంకా ఈ మామాశ్రీ చెప్పినదే నిజమై నీవు కోరిన వరాలన్నీ కూడా ఇచ్చేస్తాడల్లుడు. నాకు మీ మాటలపై నమ్మకం కలగటం లేదు మామాశ్రీ. నేను చెప్పేది నమ్మడం తప్ప నీకు వేరొక మార్గమేది లేదు దుర్యోధన. ఋషివర్యులను మనం ఉన్న పళంగానే వెళ్ళిపోనివ్వలేము కదా. ఆయనేమో తన ఇచ్ఛానుసారం చేస్తారు. ఆ ఋషివర్యుడు ఇక్కడ ఉన్నంత కాలం నీవు ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇప్పుడు నీవు ఆలోచించవలసిందేమిటంటే, ఆ ఋషివర్యులు ప్రసన్నులైపోతే ఎట్టి వరాలను అడుగుతావు మేనల్లుడు? ఏమడుగుతానా? అడిగే అవకాశం అంటూ ఉంటే మామాశ్రీ, నేను కేవలం ఒక్కటే, పాండవుల సర్వనాశనం కోరుతాను. కాదల్లుడు, కాదు. పాండవుల సర్వనాశనం విషయం రుద్రావతారుడైన దుర్వాసుడి సమక్షంలో పొరపాటును కూడా ఎత్తకు. ఎందుకంటే నీవలా కనుక చేస్తే ఆయన నిన్ను స్వార్థపరుడైన భ్రాతృశత్రువుగా భావించిన వాడై శాపమిచ్చి కళంకితుణ్ణి చేసేస్తాడు. ఏమిటంటున్నారు మామాశ్రీ? తెలుస్తోందా మీరేమంటున్నారు? ఆ పాండవుల సర్వనాశనం కోరడం కోసమే ఆ ఋషికి ఇన్ని సపర్యలు చేశారు. అల్లుడు, సపర్యలు చేస్తే గాని నీకు మేలు జరగదు కదా. మరి మేలు పొందే ముందుగా మేలు అనుభవించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకో. మామాశ్రీ, నాకేమీ అర్థం కాలేదు. నేను తెలియచెబుతానులే దుర్యోధన. చూడు, నీవు గనక ఋషివర్యుడు దుర్వాసుడి వద్ద పాండవులతో గల శత్రుత్వపు మాటలు సూటిగా ప్రస్తావించినట్లయితే ఆయన నీకెన్నడూ కోరిన వరాలను ఇవ్వడు మేనలుడు. అదే అంటారుగా, వేలు తిన్నగా పెడితే మన పని జరగనప్పుడు ఆ వేలుని వంచి ఉపయోగించాలి. మీ మాటలే నాకు అర్థం కావటం లేదు మామాశ్రీ. మేనల్లుడా, అందుకనేగా నేను నీకు మావయ్యను. చూడల్లుడు, ఆ ఋషివర్యుడు ప్రసన్నుడైపోయి నిన్ను వరాలు కోరుకోమని అడిగితే నీవేమో చేతులు జోడించి మహావినమ్రతతో అను, హే ఋషివర్యా, నాకు తమరు చరణ భక్తి సపర్యలు చేసే అవకాశం ప్రసాదించిన వారే నాకు జగతిలో గల సర్వశ్రేష్ఠ వరాలను ఇచ్చేశారు. చాలు, నన్నిలా తమ చరణదాసుడిగా ఉండనివ్వండి. ఇక మీరు నాకేదైనా ఇవ్వాలని అనుకుంటే ఇక కేవలం ఒక్క మారు సేవకు అవకాశం మా సోదరులు పాండవులకు ప్రసాదించగలరు. మీరంటున్నదేమిటో మీకు తెలుస్తోందా? మీరు కాని ఏదైనా మదిరాపానం చేయలేదు కదా మామాశ్రీ.
లేదల్లుడు, లోకంలో ఎటువంటి మదిరా కూడా నీ మామయ్యను లోపరుచుకోలేదు. అంతేకాదు, నీ మామయ్య ఎటువంటి మదిరకు లొంగడు. కానీ మామాశ్రీ, పాండవుల వద్దకు ఋషులను పంపడంలో ఏమిటి మీ ఉద్దేశ్యం? నేనెట్టి పరిస్థితుల్లోనూ కూడా ఋషివర్యుల్ని పాండవుల వద్దకు వెళ్ళనివ్వను, అంటే ఎన్నడూ వెళ్ళనివ్వను. సంకేతాలను గమనించు అల్లుడు. పాండవులు ప్రస్తుతం వనవాసులు, లేమితో జీవనం గడుపుతూ ఉన్నారు. ఇదే సమయంలో ఋషివర్యుడైన దుర్వాసుడు తన శిష్యగణంతో బాటుగా వారి వద్దకు అతిథి రూపంలో వెళ్ళినట్లయితే వారికి భోజనం ఎలా లభిస్తుంది? ఒక వంక తమ తిండికే వారు పాట్లు పడుతూ ఉంటే ఇక ఇతరులకేమి పెట్టగలరు? ఆ ఋషి వారి ఎదుట పడితే తమ ఆతిథ్య ధర్మం నెరవేర్చలేకపోయినందుకు గాను ఆ వనవాసులు పాండవులు ఆత్మహత్యైనా చేసుకుంటారు, లేదా ఋషివర్యుడు తన శాపం ద్వారా వారిని సర్వనాశనం చేసేస్తాడు. ధన్యులు ధన్యులు మీరు మామాశ్రీ, ఇంకా మీ చాతుర్యమును. ఆ ఋషివర్యుడే గనక నన్ను వరం కోరుకోమని అంటే నేను ఆయన్ని ఒక్క ఈ వరమే కోరతాను, ఈ వరమే. అల్లుడు దుర్యోధన, ఈ వరంతో పాటుగా నీవు మరొక్క వరం కూడా పొందాల్సి ఉంటుంది. ఏమిటా వరం మామాశ్రీ? నీవా ఋషికి చెప్పు. ఏమనంటే అల్లుడు, పాండవులతో పాటుగా ద్రౌపది కూడా భోజనం చేసి తృప్తి చెందిన తర్వాతనే తన శిష్యగణంతో పాటుగా పాండవుల సౌభాగ్యం పెంపొందించడానికి ఋషి వెళ్ళాలి. కానీ అలా ఎందుకు చేయాలి మామాశ్రీ? నీకు అర్థం కావటం లేదల్లుడు. జూదంలో పరాజితులై లేమి వల్ల పీడితులైన పాండవుల శ్రేయస్సుకై పాండవులకు పురోహితుడైన ధౌమ్యుడు యుధిష్ఠరుడిచే సూర్యుణ్ణి ఆరాధింపచేశాడు. ఓం ఆదిత్యాయ నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం ఆదిత్యాయ 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 నమః. ఓం సూర్యాయ నమః. ధర్మరాజా యుధిష్ఠిర, ఓ హిరణ్యగర్భ సూర్యభగవానుడా, తమరు అఖిల లోకానికే నేత్రం, ఈ సమస్త ప్రాణులకు ఆత్మ. తమరి దర్శనం పొందడంతో నా జన్మ ధన్యమైంది. తమకు జయము సూర్యభగవానుడా, తమకు జయము. ధర్మరాజా యుధిష్ఠిర, మీ కుల పురోహితుడైన ధౌమ్య మహర్షి చెప్పడంతో నీవు నన్ను ప్రసన్నం చేసుకునే 108 పేర్లను ఉచ్చరించావు. నాకు నీ మదిలోని అభిలాష అవగతమే. నీవు కోరిన వస్తువు నీకు అవశ్యం లభిస్తుంది. వనవాసం 12 ఏళ్ల దాకా నీకు అన్నదానాన్ని నేను తప్పక చేస్తుంటాను. ఓ పరమకృపాళు, పరమ దయాళు, సమస్త జగత్తును ప్రకాశింపజేసే భగవాన్ సూర్యనారాయణ, తమరు అంధకారంలో మునిగిన నా కుటుంబానికి తమ కృపతోనూ దయతోనూ వెలుగునిచ్చారు. వత్స, ఇదొక అక్షయ పాత్ర.
ఇందులో వండిన భోజనం సదా అక్షయంగా ఉంటుంది, అనగా ఎన్నడూ తరిగిపోకుండా ఉంటుంది. నీకెంత భోజనం కావాలన్నా ఈ పాత్ర నుంచి పొందవచ్చును. ధర్మరాజా, నీ వంటింట్లో ఉన్నటువంటి ఫలం, మూలం, శాకం మొదలైన 4 రకాల భోజన సామాగ్రి తయారైన తరువాత అవి అక్షయంగా ఉంటాయి. ఎప్పుడంటే నీ ఇంటి గృహిణి అనగా నీ పత్ని ద్రౌపది భోజనం చేయనంత దాకా. ద్రౌపది భోజనం చేసిన పిమ్మట ఈ పాత్రను మళ్ళీ కడిగి తోమేసి శుద్ధి చేసుకో. దానితో మరుసటి దినం భోజనం ఏర్పాటు చేయవచ్చు. నీకు శుభం కలగాలి వత్స. సరే మామాశ్రీ, నేను ఋషివర్యుణ్ణి అటువంటి వరాన్నే ఇవ్వమంటూ ఆ పాండవులకు భయానక సమస్యలు కలిగిస్తాను. అన్నయ్య, అన్నయ్య, శుభవార్త తెచ్చానన్నయ్య. ఋషివర్యులు తాము బయలుదేరుతున్నట్లు చెప్పారు. ఆయన శీఘ్రంగా తమని తన వద్దకు రమ్మని పిలిచారు. ఒరే అల్లుడు దుశ్శాసన, అల్లుడు నువ్వు ఋషివర్యులతో మీ అన్నగారు గురించి ఏమని అన్నావు? నేను మూర్ఖుణ్ణి కాను మామశ్రీ. ఆ ఋషివర్యులు నన్ను అన్నగారి గురించి అడగగానే నేను ఆయనతో అన్నాను, అన్నగారికి అత్యవసర రాజకీయాల వల్ల వ్యవధి లేదు, ఆయన శీఘ్రమే తమ సన్నిధికి వస్తారు అన్నాను. అరే వా 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 అల్లుడా, నీ చాతుర్యం రాను రాను మరీ పెరిగిపోతోంది సుమా. ఇదంతా తమ సహవాసం, తమ ఆశీర్వాద ఫలమే మామశ్రీ. అవును మామాశ్రీ, నన్ను ఆశీర్వదించండి. నేను ఆ ఋషివర్యుల వరాలను పొందడంలో సఫలుండవాలని, దానితో సూర్యదేవుని అక్షయ పాత్ర కూడా మహర్షి దూర్వాసుడి క్రోధం నుంచి పాండవులను రక్షించలేకుండా పోవాలి. ఆశీర్వదించండి. అలాగే. విజయీ భవ దుర్యోధన, విజయీ భవ.